హే గాయ్స్, దిస్ ఇస్ డే 42 ఆఫ్ మై ఇంటర్న్షిప్. ఇంకా రోజులో అన్నీ వెళ్ళాము. ఈ రోజైనా అడుగుదాము, నిన్న సండే కాబట్టి అలా అయిపోయింది అని అనుకున్నాము. కానీ వెళ్ళినాము. మా సార్కి అడిగితే ఒకసారి సార్కి అడుగుదాం, ఇంకెక్కడ వేకెన్సీ లేదు అన్నారు. సరే ఓకే అని ఇంకా వర్క్ వెళ్ళిపోయాము. మళ్ళీ ప్యాకింగ్ స్టేషన్కి పంపించారు. సరే ఇట్స్ ఓకే అని చేసాము. కానీ ఈరోజు 10కి స్టార్ట్ అయింది వర్క్. ఎందుకు అంటే సమ్ ఆఫ్ ది ఆడిటర్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అథారిటీస్ వస్తున్నారు. ఎందుకంటే ఆడిట్ చేయడానికి హౌ పికింగ్ అండ్ హౌ ప్యాకింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ అబౌట్ ది అదర్ స్టేషన్స్ అని. సో వాళ్ళు వస్తున్నారని కొంచెం స్ట్రిక్ట్గా, అంటే ఏం అరవట్లేదు మా మీద, ఎవరిని తిట్టలేదు. ఫస్ట్ డే నేను వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరిని తిట్టలేదు, అరవలేదు. కామ్గా అయిపోయింది వర్క్ చేయకపోయినా ఏం అనట్లేదు. మాకు 30 కావాలి 1 అవర్కి అనుకుంటా అనట్లేదు ఎవ్వరు. బట్ క్యూసీ క్వాలిటీ చెక్ మంచిగా చేయండి, కౌంట్ మంచిగా చేయండి అని చెప్పారు. ఇంకా అలా అయిపోయింది. స్నాక్స్ తీసుకొని వచ్చేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ మా సార్కి లేని క్వశ్చన్స్ అడుగుతున్నాము, సార్కి ఇరిటేట్ చేయడానికి. మాకు చాలా కోపం ఉంది సార్ మీద. ఇంకా ప్లేసిప్ గురించి, ఇంకా కొందరు వస్తారంట మా ఫ్రెండ్స్, వాళ్ళని హైర్ చేసుకుంటారా అని అలా వాంటెడ్గా అడిగాము, ఏదో ఇరిటేట్ చేయడానికి. ఇంకా మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసాము. బయటకు వచ్చేసి బస్ ఎక్కేసి ఇంకా మా ఫ్రెండ్స్తో కొంచెం గాసిప్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ నా స్టాప్ వచ్చింది. బాయ్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.